ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఒకవేళ మీకు చూడకపోతే ఇలాంటి వీడియోస్ మీరు క్రియేట్ చేయండి. ఇలాంటి వీడియోస్కి మంచి ఎంగేజ్మెంట్ వస్తుంది. ఇలాంటి వీడియోస్లో మంచి ఫీల్ ఉంటుందన్నమాట. ఒక మంచి రొమాంటిక్ సాంగ్ని తీసుకొని ఒక మంచి వీడియోని ఈ విధంగా షూట్ చేసుకొని అండ్ ఈ విధంగా లిరిక్స్ అండ్ ఇలాంటి వైడ్ యాంగిల్తో వీడియోని సెట్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయండి. డెఫినెట్గా మీ వీడియోస్కి మంచి ఎంగేజ్మెంట్ అయితే వస్తుంది. అయితే ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే మనం ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మనకు క్యాప్కట్ యాప్ అయితే కావాలి. ఫస్ట్గా మీరు ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ దీన్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. నేను కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను నా వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి మన వీడియో. మీ వీడియోని ఇక్కడ 16:9 రేషియోలో షూట్ చేసుకోండి. ఈ విధంగా వీడియో అనేది ఉండాలి. మనం యూట్యూబ్ ఫార్మాట్కి ఏ విధంగా అయితే వీడియోని షూట్ చేసుకుంటామో ఆ ఫార్మాట్లో వీడియోని షూట్ చేసుకోవాలి. అండ్ షూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్లో ఇక్కడ రీషో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి యూట్యూబ్ షార్ట్కి పర్ఫెక్ట్ రేషో 9:16 కాబట్టి ఈ రేషోని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనకు ఈ వీడియో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి కింద ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ట్రెండింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, దాని పక్కన లెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ వైడ్ యాంగిల్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇది. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ వైడ్ యాంగిల్ అని. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 50 నుంచి 60% వరకు చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ వీడియోస్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా వీడియో అనేది మనకు వైడ్ యాంగిల్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ వీడియో ఎండింగ్ వరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ లెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి యాస్టీస్గా. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకొని ఇక్కడ స్మార్ట్ షార్పెన్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకుంటే అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు ఆప్షన్స్లో ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రాప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు పైన యాంగిల్ ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా లైట్గా కిందికి తీసుకురావాలి. అయితే మనకు వీడియోలో ఇక్కడ ఎల్లో కలర్ గేడింగ్ అనేది వస్తుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఎల్లో ఎఫెక్ట్ అనేది వచ్చే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఎల్లో కలర్ వచ్చే విధంగా చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ మన వీడియోలో ఈ విధంగా ఎల్లో ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. టోటల్గా మీ వీడియోని మీరు ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి, మీకు నచ్చిన సాంగ్. అండ్ దెన్ లిరిక్స్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఫస్ట్గా ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఒక మంచి సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. మనకు సాంగ్ ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సాంగ్లో ఏదైతే లిరిక్స్ వస్తున్నాయో ఆ లిరిక్స్ని మనం ఎంటర్ చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఫస్ట్ లిరిక్ మనకు ఊర్వశివో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఓకే, ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లిరిక్. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ లిరిక్ని మనం చిన్నగా తీసుకొని ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఇక్కడ వీడియోలో. ఓకే, ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో క్లిక్ చేసుకోవాలి. ఫాంట్ వచ్చేసి దీనికి ఇక్కడ మనకు ఇక్కడ ఆర్నో అనే ఎఫెక్ట్ ఉంటుంది ఫాంట్. ఈ ఫాంట్ని చూస్ చేసుకోవాలి. అండ్ ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవాలి లిరిక్ని. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఈ లిరిక్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఓకే, మన వీడియో ఎంతవరకు ఉందో టెక్స్ట్ని అంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు వచ్చేసి మనం మల్టిపుల్ లిరిక్స్ని ఈ టెక్స్ట్ని కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు సెకండ్ లిరిక్ అయిపోయింది. ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి.
ప్రియసివో నువ్వు ఇక్కడ వరకు థర్డ్ లిరిక్ అయిపోయింది. నా కళ్ళకి ఇక్కడ వరకు ఫోర్త్ లిరిక్ అయిపోయింది. ఊపిరి అండ్ ఇక్కడ ఫిఫ్త్. ఓకే, సో టోటల్గా 5 లిరిక్స్ అనేవి అయిపోయినాయి. సో మీకు ఎంతవరకు లెంత్ కావాలో అంతవరకు మీ సాంగ్ని యాడ్ చేసుకొని ఈ విధంగా లిరిక్స్ని కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ లిరిక్స్లో ఏదైతే వస్తుందో ఆ లిరిక్స్ నేను రీప్లేస్ చేసుకుంటాను. ఊర్వశివో నువ్వు రాక్షసి సో ఈ లిరిక్స్ని రాక్షసివో ఆ లిరిక్ వస్తుంది కాబట్టి సో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే ఓకే, సో ఈ లిరిక్ వస్తుంది. నువ్వు అండ్ ఇక్కడ వచ్చేసి ప్రేయసి. ఓకే, ఎస్. శివో నువ్వు నా నెక్స్ట్ ఇక్కడ నా కళ్ళకి ఆ లిరిక్ని ఎంటర్ చేసుకుంటాను ఇక్కడ. నా కళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లిరిక్ ఊపిరివో. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా మీరు ఎంతవరకు కావాలో సాంగ్ అంతవరకు తీసుకొని మీకు కావాల్సినంత లిరిక్స్ని ఎంటర్ చేసుకోండి. ఊర్వశివో నువ్వు రాక్షసి అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ టెక్స్ట్కి ఎనిమేషన్ ఇవ్వాలి. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎనిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎనిమేషన్ ఆప్షన్లో మనకు ఇన్ ఎనిమేషన్, అవుట్ ఎనిమేషన్, లూప్ ఎనిమేషన్ ఉంటుంది. సో మనకు జస్ట్ ఇక్కడ దీనికి ఇన్ ఎనిమేషన్ మాత్రమే ఇవ్వాలి. సో ఇన్ ఎనిమేషన్ వచ్చేసి ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ బ్లర్ టు ద ఇక్కడ ఈ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఒక 1 సెకండ్ వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లిరిక్ వస్తుంది. సో నెక్స్ట్ లిరిక్స్ దానికి కూడా యాస్టీస్గా ఎనిమేషన్ వచ్చేసి ఇదే ఎనిమేషన్ ఇవ్వాలన్నమాట. రాక్షసి ఓకే, ఈ విధంగా. రాక్షసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లిరిక్ వస్తుంది. సో దానికి కూడా అన్నిటికీ ఓకే ఎనిమేషన్. ఓకే, సో దీనికి కూడా అదే ఎనిమేషన్. సో దీనికి కూడా ఇదే ఎనిమేషన్. నా ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లిరిక్ వస్తుంది. సో దానికి కూడా అదే ఎనిమేషన్ ఇవ్వాలి. ఓకే, సో అన్నిటికీ ఓకే ఎనిమేషన్ ఇన్ ఎనిమేషన్. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రియసివో ఓకే, ఈ విధంగా వస్తుంది. నా కళ్ళకి ఊపిరి ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా మనకు ఇలాంటి లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ 1080p ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మినిమం 1080p సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం 4K వరకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.